హాయ్ అండి, హలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. చూసారు కదండి, ఇన్స్టెంట్ ఫలూదా అండి. నిన్న అలా సరదాగా బయటకు వెళ్తే మా పిల్లలు ఇది బయట ఫలూదా కావాలని అడిగారండి. బయట ఫలూదా ఎందుకు, నేనే ప్రిపేర్ చేస్తానని చెప్పానండి. ఇప్పుడు ఆ ఫలూదాని ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాం పదండి. ముందుగా 1 లీటర్ పాలని బాగా కాగబెట్టుకోవాలండి. కాగబెట్టుకున్నాక మన ఇన్స్టెంట్ ఫలూదా మిక్స్ ఉంటుంది కదండి, దాన్ని నేను మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను. మా పెద్ద అబ్బాయికి మ్యాంగో ఫ్లేవర్ కావాలని పట్టుబట్టాడు, అందుకు అది తీసుకున్నాను. దాన్ని పాలు మరిగాక అందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ ఫలూదా మిక్స్ లేకుండా కూడా ఫలూదా చేయొచ్చండి. సేమ్ ప్రాసెస్. పాలు సేమియా తీసుకొని బాగా మరిగాక కొంచెం షుగర్ యాడ్ చేసుకొని కొంచెం థిక్నెస్ కోసం కస్టర్డ్ పౌడర్ మిల్క్లో కలిపి యాడ్ చేసుకుంటే ఫలూదా రెడీ అండి. ఈ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ యూస్ చేశాను. అలానైనా చేసుకోవచ్చు, ఇలానైనా చేసుకోవచ్చండి. కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అంతేనండి, ఫలూదా రెడీ అండి. ఇప్పుడు ఈ ఫలూదా మిక్స్ని మనం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టాక ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో సబ్జా సీడ్స్ని 1/2 అవర్ నానబెట్టి ఆ గ్లాస్లో ఒక 2 స్పూన్స్ సబ్జా సీడ్స్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫలూదా మిక్స్ని తీసుకొని ఈ గ్లాస్లో కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక మనం గార్నిష్ కోసం కొంచెం జీడిపప్పు, కిస్మిస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం తినేటప్పుడు పలుకుగా తగులుతుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ ఫలూదా మిక్స్ అనేది ఎంత కూల్ ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. జీడిపప్పులు యాడ్ చేసుకున్న నేనైతే ఐస్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను. ఐస్ క్రీమ్ నేను బటర్ స్కాచ్ అండ్ చాక్లెట్ మిక్స్డ్ ఐస్ క్రీమ్ తీసుకున్నానండి. ఐస్ క్రీమ్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని ఐస్ క్రీమ్ యాడ్ చేసుకున్నాక దానిపైన మనం జీడిపప్పు, కొంచెం కిస్మిస్, ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా ఫలూదా మిక్స్ రెడీ అండి. మనం బయట షాపుల్లో చాలా కాస్ట్ అండి. ఇది ఒక గ్లాస్ 60 రూపీస్ 70 రూపీస్ చెప్తున్నారండి. అందుకేనండి ఇప్పుడు మనం ఇంత చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మనకు నచ్చినంత తినొచ్చండి. సింపుల్గా ఈజీగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. మీరు చేసే లైక్ వల్ల ఈ రెసిపీ అనేది ఇంకొకరికి షేర్ అవుతుందండి. ఇలా మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫలూదా ఎలా ఉంది? బాగుందమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.